ఇవి నా చేతుల్లో మీరు చూస్తున్నవన్నీ కూడా మామిడి ఒరుగులు, పచ్చి మామిడికాయ ఒరుగులు అనమాట. పండినవి కాదు, పచ్చివి. ఎందుకంటే ఇవి నోట్లో వేసుకొని నమిలితే కొంచెం పులుపు ఉంటాయని చెప్తున్నారు. పప్పులో వేసుకోవచ్చు చింతపండుకు రీప్లేస్మెంట్గా. అదేవిధంగా మామిడి పప్పు చేసుకుంటారు కదా, మామిడికాయ వేసుకున్నారు, అట్లాంటి పప్పులు కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీంతో పాటుగా ఇంకా మామిడి రోల్స్ కూడా వీళ్ళు తయారు చేశారు. ఇదే కాకుండా మామిడి తాండ్ర చాలామందికి తెలిసిందే. ఇవైతే కొత్తగా చేశారు. ఎందుకు అంటే ఇవి రాలిన మామిడికాయల నుంచి చేయించాము అని చెప్తున్నారు. అంటే పచ్చి కాయలుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు గాలి దుమారాలకు మామిడికాయలు రాలిపోతుంటాయి, దాని నుంచి తయారు చేయించామంటున్నారు. ఇవే కాదు, ఇంకా అనేక రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు. 12 సంవత్సరాల మామిడి తోట మన వెనకాల కనబడుతోంది. ఇందులో మొత్తం 9 ఎకరాల్లో మామిడి చెట్లు వేసుకొని పెంచుతున్నారు. రైతు తలకంటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణం పక్కనే ఉన్నటువంటి తలకంటి ఆర్గానిక్ ఫామ్స్లో మనం ఉన్నాము. ఇవన్నీ కూడా మామిడి పంట పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించి దాన్ని సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. తలకంటి ఆర్గానిక్ ఫార్మ్స్ పేరుతోటి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సొంతంగా వాళ్ళు బ్రాండింగ్ చేసుకొని మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు. సో వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఎలా చేస్తున్నారు, ఈ పంట పండిస్తున్న సీజన్లో వద్దాము, ఎండాకాలంలో వచ్చి ఇవన్నీ ఏ విధంగా తయారు చేస్తున్నారో కూడా అడిగి చూద్దాం. ఇప్పుడు మాత్రం ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. దాదాపు 7-8 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. తర్వాత మామిడి సాగు చేసే రైతుగా ప్రయాణం మొదలు పెట్టారు. దాదాపు ఎన్ని ఏళ్ళు అవుతుందండి ఇప్పటికి? 12 సంవత్సరాలు వయసు. 12 సంవత్సరాలు. ఇది అంటే మీరు ఉద్యోగం మానేసిన వెంటనే ఈ తోట పెట్టేసారు? ప్లాంటేషన్ చేసుకున్నాను. అంతకుముందు బత్తాయి ఉండేదండి. బత్తాయి మార్కెటింగ్ అంటే కెమికల్స్ స్ప్రేయింగ్స్ అవి చేసేవాళ్ళు. సో వాటిని మానేసి కంప్లీట్గా మ్యాంగో ప్లాంటేషన్ చేస్తూ వచ్చాము. సో మ్యాంగో ఈల్డింగ్ వచ్చే వరకు 4 years అలానే బత్తాయి మెయింటైన్ చేసాము. ఎప్పుడైతే ఈల్డింగ్ స్టార్ట్ అయిందో బత్తాయి కంప్లీట్గా రిమూవ్ చేసేసాము, మ్యాంగోను అట్లా రిటైన్ చేసుకున్నాము. ఓకే. సో ఇట్లా 12 సంవత్సరాల మామిడి తోట ఇది. మామిడి పండ్లు కూడా మీరు అంటే పూర్తిగా హోల్సేల్ గా అమ్మరా? మొత్తం కంప్లీట్ గా రీటైల్ గా అమ్ముతాం. తలకంటి ఆర్గానిక్ ఫార్మ్స్ అంటే ఈ పేరుతో ఇదే పేరు మీదనే 5 kg 10 kg బాక్స్ ప్యాకింగ్ చేస్తూ ఉంటాం. 1 kg 2 kg రీటైలింగ్ కూడా మనం బ్రాండింగ్ తోనే. ఇంత పెద్ద మొత్తంలో అంటే దాదాపు 9 ఎకరాల మామిడి తోట అంటే ఇందులో దాదాపు ఎన్ని చెట్లు ఉన్నాయి? 520 వరకు. ఇన్ని చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద మొత్తంలో ఖాతా వస్తుంది మీకు. అంత మొత్తాన్ని మరి రీటైల్ గా అమ్మగలుగుతున్నారా? ఇక్కడ చేస్తున్నామండి రీటైల్ గా. దాని వైజ్ గా మేము ప్లాట్ వైజ్ గా హార్వెస్టింగ్ ప్లాన్ చేసుకుంటాము. స్టేజ్ వైజ్ గా ప్లాన్ చేస్తాము. హార్వెస్టింగ్ చేసే ముందు మనం ఫ్రూట్ ఇస్తాం కాబట్టి ఫ్రూట్కి ఏదైతే టేస్ట్ గైడ్ లైన్స్ TSS టోటల్ సాల్యుబుల్ షుగర్స్ ఏ విధంగా రావాలనేది చూసుకొని ఒక వారం 10 రోజుల ముందు వాటర్ని ఆపేస్తాం కంప్లీట్గా. ఒక ప్లాట్ వైజ్గా 4 plots డివైడ్ చేసుకుంటాం. మొత్తం 9 acres 4 plotsలో మనం ఒక ప్లాట్తో స్టార్ట్ చేస్తాం హార్వెస్టింగ్. ఆ విధంగా అన్ని క్రాప్ రొటేషన్. అందులో ఎక్కువగా మనకి ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం 500 grams 600 grams 200 grams అవి మాత్రమే హార్వెస్ట్ చేస్తాం. మిగతావి అలాగే చెట్టుకు కొట్టేస్తాం అనమాట. ఒకటేసారి మొత్తం కంప్లీట్గా హార్వెస్ట్ చేయం. సో అట్లా స్టేజ్ వైజ్గా చేసుకొని స్టేజ్ వైజ్ ఒకేసారి పంట తీయకుండా మొత్తం ఏదైతే మార్కెట్ ఉందో దాన్ని కంప్లీట్గా మనం దాని తగ్గట్టు ఇస్తూ వస్తాం. ఒకేసారి తీస్తేనేమో టన్నులు పంట వస్తుంది. అంత మనం రీటైల్గా కేజీల వారికి అమ్మాలంటే సాధ్యం కాదు. ఇంకోటి మా ప్రాసెసింగ్ కూడా చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. అదే 12 సంవత్సరాల తోట అంటే దాదాపు మీకు ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల నుంచి దిగుబడి వస్తుంది. స్టార్టింగ్ లో ఇబ్బంది అయిందా అంటే రిటైల్ గా అమ్ముకోవడం? రిటైల్ గా అమ్ముకునే క్రమంలో ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయింది. మనము మ్యాంగోస్ తీసుకెళ్ళి ఇవ్వడం అయింది. దీన్ని నేను చాలా రకాలుగా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకున్నాను. ఫార్మ్ గేట్ లెవెల్స్ ఒకటి, వీకెండ్స్ లో అంటే ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు ఒకటి, పాయింట్ ఆఫ్ సేల్స్ అంటే మాకు నేషనల్ హైవే 44 ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే నేషనల్ హైవే ఉంది. ఇక్కడ పాయింట్ ఆఫ్ సేల్స్ పెడతాం అన్నమాట. పాయింట్ ఆఫ్ సేల్స్ పెట్టి అక్కడ మార్కెట్ చేసుకుంటాము. తర్వాత ఏమైనా ఆర్గానిక్ స్టోర్స్ కానీ ఆర్గానిక్ మేళాస్ కానీ ఇలాంటి మేళాస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు సమ్మర్లో మాకు అవకాశం ఉంటే అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మార్కెట్ చేస్తూ ఉంటాము. వీటితో పాటు కస్టమర్స్కు డైరెక్ట్గా డెలివరీ ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. ఏ విధంగా అంటే ఈ IT ఎంప్లాయీస్కి మేము PPT ప్రజెంటేషన్, వే ఆఫ్ మెథడ్స్, ప్రాక్టీసెస్ అన్ని PPTs ప్రజెంటేషన్స్ కానీ మెథడ్స్ ఇవన్నీ వీడియోస్ క్లిప్సింగ్ రూపంలో ఇస్తాము. సో అలాంటి వాళ్ళు మాకు సోషల్ మీడియా ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. వాటికి అందరికీ వీకెండ్స్ ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు IT కార్డర్స్లో నేను నా కార్లో మొత్తం 5 kg ప్రీ ఆర్డర్స్ ప్రకారం 5 kg 10 kg బాక్స్ తీసుకెళ్తాను. ఒకసారి 500 kgs వరకు అలా తీసుకెళ్ళి కస్టమర్స్కు నేరుగా ఇచ్చేస్తుంటాం. ఈ విధంగా ఒకే కార్డర్ లేని వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలో ఒకసారి 2 tons 3 tons ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఒకటేసారి. అలాంటి వచ్చినప్పుడు అది కూడా సేమ్ ప్యాకేజ్ తీసుకెళ్ళి రిసెప్షన్ పాయింట్ దగ్గర వాళ్ళ డోర్ నెంబరు
పేరు, ఫోన్ నెంబర్తో సహా మొత్తం స్టిక్కరింగ్ చేసేసి మెన్షన్ చేసి అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మనము వచ్చేస్తాము. వాళ్ళు మనకు ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా అది జరుగుతూ ఉంటుంది. ఇది లేని వాళ్ళు కొంతమంది డైరెక్ట్ డోర్ స్టెప్ డెలివరీస్ కూడా చేస్తాను. వీక్ డేస్ ఏవైతే వీకెండ్స్ ఐటీ కస్టమర్కి చేస్తాము. వీక్ డేస్ వచ్చేసరికి డైరెక్ట్ కస్టమర్కు 5 kg 10 kg కొంతమంది ఇస్తుంటారు. ఎందుకంటే 5 kg కోసం అంత దూరం వెళ్ళాలంటే రేపు పొద్దున అదే మార్కెటింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. వాళ్ళ మౌత్ టాక్ లేదంటే వాళ్ళ మెల్లగా ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్త కస్టమర్ ఎంత దూరం అయినా సరే 5 kg 10 kg ఆర్డర్ ఉన్నా కూడా ఇవ్వడం ద్వారా ఆ సమ్మర్లో వాళ్ళ ఇంటికి వచ్చిన కస్టమర్స్కి ఆ పండు తినబెట్టడం ద్వారా కూడా మాకు మార్కెటింగ్ అవకాశాలు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా కూడా మాకు మార్కెటింగ్ వచ్చాయి. కాబట్టి ఏ కస్టమర్ను వదులుకోకుండా సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కొంత యూకే కూడా ఒకటే పేరు మీద ఇస్తారా? ఆర్గానిక్ ఫార్మ్ చేశాము. కొంత ఎక్స్పోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో కూడా మేము యూరోపియన్ స్టాండర్డ్ ప్రకారం యూరోసర్ట్ అప్లికేషన్ తీసుకున్నాము. యూరో సర్టిఫికేషన్ ఒక 1 year ప్రకారం చేయించాను. 1 year చేయించి యూరోప్ కూడా మేము ఎక్స్పోర్ట్ చేశాము. యూరోప్ చేసాము. సింగపూర్కు ప్రతి ఇయర్ చేస్తున్నాం. సింగపూర్ కూడా ఎక్స్పోర్ట్ చేసాము. ఓకే. సో ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్ ఎట్లా చేశారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మామిడి పండ్ల దిగుబడి వచ్చినప్పుడు అప్పుడు మనం వివరిద్దామండి. ఇప్పుడు ఇందులో మాత్రం మీరు ఇంకా మార్కెటింగ్ డెవలప్ చేసుకోవడానికి చాలా కష్టపడి, మీరు ఇప్పుడు చెప్పిన విధానాలన్నింటిలో కూడా కష్టపడి, అంటే సోషల్ మీడియా త్రూ కానీ, ఇక్కడ గేట్ దగ్గర ఫామ్ దగ్గర పెట్టుకోవడం కానీ, పాయింట్ ఆఫ్ సేల్స్ పెట్టుకోవడం కానీ, డోర్ డెలివరీస్ ఇచ్చుకోవడం కానీ, ఐటీ కారిడార్స్లో ఇవ్వడం కానీ, గేటెడ్ కమ్యూనిటీస్లో ఇవ్వడం, ఇవి చాలా కష్టపడ్డారు. ఈ ఇన్ని సంవత్సరాల్లో కొంత మార్కెట్ మీకు క్రియేట్ అయింది. కానీ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఉత్పత్తులు కూడా ఎలా చేస్తున్నారు? మామిడి పండ్లను పండిస్తారు చాలామంది రైతులుగా ఉన్న వాళ్ళు, కానీ మీరు ప్రొడక్ట్స్కి వాల్యూ యాడ్ చేస్తున్నారు, ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఏమేమి చేస్తారు అసలు? మామిడి వరుగులు చేస్తామండి. ఇది వరుగులు అంటారు. మామిడి వరుగులు అంటారు, మ్యాంగో ఫ్లేక్స్ అంటారు. ఇవి డైరెక్ట్ మనకు కూరల్లో పప్పు చింతపండుకు రిప్లేస్మెంట్ గా పండిన తర్వాత చేసినవి కాయల్లో చేస్తాం. పచ్చికాయల్లో చేస్తాము వరుగులు. పండిన తర్వాత వేసింది మ్యాంగో ఫ్రూట్ ఫ్లేక్స్ వస్తుంది. ఆ వరుగు స్వీట్ ఉంటాయి, సోర్ ఉంటాయి. సోర్ అంటే పులుపు టేస్ట్ ఉంటాయి. ఇవేమో కూరల్లో వాడతారు. ఒక సాంప్రదాయం అనే ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కారం పుళ్ళు తయారు చేస్తారు, కారం పుళ్ళు పచ్చళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు మనం పౌడర్ చేసి ఇస్తాం వాళ్ళకు. ఆ పౌడర్ను వాళ్ళు చింతపండుకు రిప్లేస్మెంట్ గా కారం పుల్లో వాడతారు. మునగా కారం పొడి, అవిసె గింజల కారం పొడి, ఇలాంటి కారం పొడులు చేస్తారు. ఆ కారం పొడిలో మన ఇవి వాడతారు. ఇవి కాకుండా అయితే మ్యాంగో ఫ్రూట్ ను మేము ఫ్రూట్ బార్స్ చేస్తాము. బార్ ను ఈ విధంగా రోల్స్ క్రియేట్ చేసి రోల్స్ ను బాక్స్ చిన్న 200 grams ప్యాకింగ్ లో రోల్స్ ఇస్తూ ఉంటాం. ఇవి ఫ్రూట్ రోల్స్, ఇవి హిమాయత్ ఫ్రూట్ నుంచి చేసింది. ఇది దీంట్లో కూడా మళ్ళీ మనము అన్ని రకాలుగా చేస్తుంటాం. హిమాయత్ స్వీట్నెస్ వస్తుంది. ఫ్రూట్ రోల్స్ అంటారు, మ్యాంగో ఫ్రూట్ రోల్స్ అంటారు. దీంట్లో మనము కేసరి చేయొచ్చు, హిమాయత్ చేయొచ్చు, బంగినపల్లి చేసుకోవచ్చు. కేసరికి మంచి అడిషనల్ గా షుగర్ అట్లా ఏమైనా యాడ్ చేస్తారా? యాక్చువల్ గా TSS లెవెల్స్ చెక్ చేసి దాన్ని బట్టి షుగర్ యాడ్ చేస్తారండి. 23% షుగర్ లెవెల్స్ మెయింటైన్ అయితే మనకు కీపింగ్ అంటే ప్రిజర్వేటివ్స్ గా ఉంటాయి. అయితే మనకున్న ఫ్రూట్ వచ్చేసి 19 నుంచి 21 వరకు TSS లెవెల్స్ వస్తుంది. 2% 3% మనకు అడిషనల్గా యాడ్ చేయాల్సి వస్తుంది. దాన్ని మనము షుగర్ రిప్లేస్మెంట్గా కండసారి షుగర్ అంటారు, కండసారి షుగర్ వాడతాము. లేదంటే బెల్లం సిరప్ వాడతాం. బెల్లం రత్నగిరి ఫార్మ్స్ నుంచి బెల్లం సిరప్ తీసుకొచ్చి బెల్లం సిరప్ వాడుతున్నాము. కొంచెం హనీ కూడా మిక్స్ చేసి హనీ వాడుతున్నాం. ఓకే. సో ఇట్లా ఫ్రూట్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇంకేవో ఉన్నాయి మీ దగ్గర? ఫ్రూట్ షీట్ అండి. ఇది ఫ్రూట్ షీట్ వస్తుంది. ఇది ఫ్రూట్ బార్ ను తాండ్రా పల్ప్ నుంచి తాండ్రా తయారు చేస్తాము. తాండ్రా నుంచి ఈ విధంగా షీట్ వస్తుంది. ఇది 700 మామిడి తాండ్రా తయారు చేసే ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది 700 grams 500 grams ఉంటుంది. దీని కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారము చిన్న చిన్న పీసెస్ 25 grams 50 grams ఆ విధంగా కట్ చేసి దాన్ని మళ్ళీ లేబులింగ్ బ్రాండింగ్ చేసి ఆ విధంగా ఇచ్చేస్తాం కస్టమర్. ఈ 3 ప్రొడక్ట్స్ చేస్తాము. వీటితో ఇవి ఒక ఫ్లేక్స్ ఇవి చేస్తుంటాము. ఫ్రూట్ ఫ్లేక్స్, ఫ్రూట్ పౌడర్, మ్యాంగో రా మ్యాంగో ఫ్లేక్స్, రా మ్యాంగో పౌడర్. ఈ మ్యాంగో దాని నుంచి ఈసారి కొత్తగా మనము పులిహోర మిక్స్ చేసామండి. పులిహోర మిక్స్ చేసాం. ఫ్రూట్ ఈ మ్యాంగో ఫ్లేక్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లేక్స్ ని పౌడర్ చేసి పౌడర్ను మనము డిహైడ్రేట్ చేస్తాం. డిహైడ్రేట్ చేసిన తర్వాత దాంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్, పులిహోర మిక్స్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి సపరేట్ ప్యాకేజ్ పెట్టి ఇది పౌడర్ అది మిక్స్ కలిపి ఇచ్చేస్తున్నాం ప్యాకింగ్ రూపంలో. ఇవి అన్ని ఎంత మొత్తంలో చేస్తారు? అంటే మీ పండ్లన్నీ రీటైల్ గా అమ్ముతున్నారు కదా, ఇంకా ఇవన్నీ ఎంత పంటతో చేస్తున్నారు? ఆల్మోస్ట్ మనకు 8 నుంచి 10% నేను అనుకున్నానండి. టోటల్ ఈల్డింగ్ లో 8 to 10% ఈ విధంగా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నామని. డిమాండ్ వచ్చే కొద్దీ ఈసారి నాకు ఫ్లేక్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కారం పుల్లు
కొనుగోలు చేయడానికి వాటికి ఎక్కువగా అడుగుతున్నారు. ఇవి ఈసారి చూసుకొని అవకాశం ఉంటే ఇంకా ఒక 5% 10% ఇంక్రీజ్ చేసుకుందామని ఆలోచనలో ఉన్నాం. ఇది యాక్చువల్గా 4 kgs మనకు రా మ్యాంగో తీసుకుంటే 1 kg ఆఫ్ ఫ్లేక్స్ వస్తాయండి. 4 kgల మామిడి కాయల నుంచి ఒక కేజీ వరుగులు వస్తున్నాయి. ఓకే, సో పండిన వాటి నుంచి కూడా వరుగులు చేస్తారు కదా? పండిన వాటి నుంచి ఫ్రూట్ వరుగులు చేస్తున్నాం. మీరైతే అలా చేయలేదు? అవి చేసాం, ఫ్రూట్ ఫ్లేక్స్ చేసాం. అవి చేసి అవి డైరెక్ట్ యూఎస్ కు వేరే కంట్రీస్ కి వెళ్ళే వాళ్ళు ఆ ఫ్లేక్స్ తీసుకెళ్తారు. వాళ్ళు డైరెక్ట్ సీడ్ తో ఉన్న పండును తీసుకెళ్లే గైడ్ లైన్స్ లేవు కాబట్టి ఈ విధంగా కట్ చేసిన ఫ్రూట్ ను తీసుకెళ్తాం. పౌడర్ కూడా తీసుకెళ్తున్నారు. ఇంకా పూర్తిగా పాడైన పండ్లను కూడా మేము మ్యాంగో ఎంజాయ్ చేస్తున్నాం. ప్రోటీన్ సప్లిమెంట్ అంటే చెట్లకు ఏదైతే ప్రోటీన్ అవసరం ఉంటుందో. మామూలుగా మీరు పురుగు మందులు ఇట్లాంటివి మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాము. దీంట్లో నుంచి వచ్చిన ఏ ఫ్రూట్ ను అంటే కాయ నుంచి పండు వరకు ఏ దశలోనూ వృధా చేయకుండా ప్రతిదాన్ని వాల్యుయేషన్ చేసుకుంటూ మా సస్టైనబిలిటీ క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇవన్నీ సీజన్లో అంటే మామిడి కాయలు కాసిన సీజన్లో పండ్ల దిగుబడి వస్తున్న టైంలో వస్తే ఇవన్నీ ఏ విధంగా చేస్తున్నారో కూడా లైవ్ గా మనకి ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. చూపిస్తాం. సో మేము వస్తామండి ఈసారి సీజన్లో వస్తాము తప్పకుండా. మీరు అన్ని కూడా చూపించాలి, ఎందుకంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ పంటని ఒకేసారి గంపగుత్తగా తీసుకెళ్లి టన్నుల్లోనో క్వింటాల్లోనో తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులకి మీలాంటి వాళ్ళు ఆదర్శం కావాలనేది మా ఆలోచన. తప్పకుండా, ధన్యవాదాలు. ఇది రైతు ప్రవీణ్ గారు చెప్తా ఉన్నది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత గత 13 సంవత్సరాలుగా వీళ్ళు పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 9 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. కొత్తగా పెట్టుకున్న మామిడి తోట కూడా కొంత 1 ఎకరంలో మన ఎదురుగా ఉంది. సో ఈ మామిడి తోట నుంచి వచ్చిన దిగుబడిని నేరుగా మార్కెట్కి తీసుకెళ్లి క్వింటాల చొప్పున్నో టన్నుల చొప్పున్నో తక్కువ ధరకు అమ్ముకోవడం ఇష్టం లేక ఎక్కువ లాభం పొందడం ఎట్లా అనే విషయం మీదనే మొదటి నుంచి కూడా దృష్టి పెట్టారు. పంట పండిస్తున్న దశ నుంచే ఆ పంటను పండించడమే కాదు దానికి వాల్యూ ఏ విధంగా యాడ్ చేయాలనే అంశాల మీద దృష్టి పెట్టారు. సోషల్ మీడియా అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిల్లో కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకున్నారు. సో వాటి ద్వారా సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి తెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు చాలామందికి. మీరే రండి మా తోటకు, చూడండి, తెంచుకోండి, తీసుకెళ్ళండి అని. సో ఇక్కడే పక్కనే పెబ్బేరు పట్టణం ఉంది, పక్కన వనపర్తి టౌన్ ఉంది. ఇట్లా కొన్ని ప్రాంతాల నుంచి లేదా హైవే మీద వెళ్తున్న వాళ్ళు, ఇది బెంగళూరు హైదరాబాద్ హైవేకి జస్ట్ 1.5-2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది వీళ్ళ ఫామ్. సో ఎవరైనా ఇక్కడికి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అది కాకుండా రోడ్డు పైన కూడా కొన్ని చోట్ల అమ్ముతుంటారు. హైదరాబాద్లో ఐటీ కారిడార్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వీళ్ళ సేల్స్ చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ అంటే 100ల కొద్ది ఇండ్లన్నీ ఒకే చోట ఉన్న ప్రాంతాల్లో కూడా వీళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. అవి కాకుండా డోర్ డెలివరీ కూడా చేస్తున్నాం. 5 కేజీలు 10 కేజీలు అడిగిన వాళ్ళకి అని చెప్తున్నారు. ఎందుకు ఒక్కొక్కరికి అట్లా కష్టపడిస్తున్నామంటే వాళ్ళ ద్వారా పెద్ద మార్కెట్ క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో గత సంవత్సరం ఈ 9 ఎకరాల నుంచి 16.5 టన్నుల పండ్లను అమ్ముకున్నాము అని చెప్పారు. అది కూడా కేజీల వారీగా, టన్నుల వారీగానో క్వింటాల వారీగానో కాదు, 16,500 కేజీల మామిడి పండ్లను వాళ్ళు ఇక్కడైతేనేది ఇంతకుముందు చెప్పిన మార్కెటింగ్ విధానాల ద్వారా అమ్ముకున్నామని చెప్తున్నారు. సో వాటితో పాటుగా కేవలం పండ్లను మాత్రమే తలకంటి ఆర్గానిక్ ఫార్మ్స్ పేరుతోటి అమ్ముకోవడం కాదు, ఈ ఫ్లేక్స్ చేసుకొని వీటిని అమ్ముతున్నారు, ఫ్రూట్ రోల్స్ చేసి వీటిని అమ్ముతున్నారు. అదేవిధంగా మామిడి తాండ్రా చేసి దీన్ని కూడా 2 అంగుళాల సైజు కానీ 3 అంగుళాల సైజు కానీ ఇట్లా ఎంత కావాలనుకుంటే అంత కటింగ్ చేసి ఇస్తున్నాము అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. సో ఈ ఫ్లేక్స్ అన్నీ కూడా పచ్చి మామిడి పండ్ల కాయల నుంచి తీసుకున్నవి. మామిడి కాయలను పచ్చిగా ఉన్నప్పుడు కొన్ని గాలికి రాలి పడిపోతుంటాయి, కొన్ని కావాలని వీళ్ళే కట్ చేసి కూడా వీటిని ఒరుగులుగా చేస్తున్నారు. కారం పొడులలో వాడుకోవడానికి కూడా కొంతమంది ఇష్టంగా దీన్ని తీసుకెళ్తున్నారు. మంచి సేల్స్ వస్తున్నాయి దీని మీద అని చెప్తున్నారు. దీంతో పాటుగా ఫ్రూట్ రోల్స్ చేయిస్తున్నారు. ఇవేమో స్వీట్ ఉన్నాయి, ఫ్రూట్స్తో చేసినవి. సో తాండ్రా చేస్తున్నారు. దీని కాకుండా ఫ్రూట్ ఫ్లేక్స్ కూడా చేస్తున్నాం. అంటే పండిన పండ్ల నుంచి కూడా ఒరుగులు తయారు చేస్తున్నామని చెప్తున్నారు. విదేశాలకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మామిడి పండ్లను నేరుగా తీసుకెళ్ళడానికి ఉండదు, మామిడి టెంక ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ మొలకెత్తితే అక్కడ వేరే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్ళే వారికి మామిడి పండ్లను నేరుగా తీసుకెళ్ళడానికి కొన్ని దేశాలకు అనుమతించారు. కాబట్టి అలా కాకుండా ఈ ఫ్లేక్స్ రూపంలో చేసి తీసుకెళ్తూ ఉంటారు. అట్లా కూడా ఇస్తున్నామంటున్నారు. అదే కాకుండా వీళ్ళు పండించిన పండ్లను యూరప్ కంట్రీస్తో పాటు సింగపూర్కు కూడా ఎగుమతి చేశాము అని చెప్తున్నారు. ఇది చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఈ ఎండాకాలంలో మనం వద్దాం, ఇవన్నీ ఏ విధంగా తయారు చేస్తున్నారో ప్రత్యక్షంగా చూద్దాం. అదేవిధంగా విదేశాలకు ఏ విధంగా ఎగుమతి చేస్తున్నారో ఆ విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రవీణ్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు వీరు చేస్తున్న విధానం అయితే చాలామందికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటను పండించడమే కాదు, ఆ పంటను సొంతంగా అమ్ముకోగలగాలి. అందుకోసం ఇట్లా వాళ్ళ సొంత పేర్లతోటి ఏదైనా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలగాలి. ఇట్లా ఓపికగా మార్కెటింగ్ డెవలప్ చేసుకోవడం ప్రయత్నిస్తే మంచి ధరకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా చేసుకుంటేనే వస్తుంది.
ఉంటుంది. ఒకేసారి మొత్తం అంతా అమ్మాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఎక్కడ అమ్మాలో తెలుసుకోవాలంటే కూడా దానికి ఎక్కడ ఒక డైరెక్ట్గా నేరుగా మార్కెట్ ఉండదు. మనం సొంతంగా కష్టపడాలి. మనకు తెలిసిన బంధువులకు, ఫ్రెండ్స్కో, మన గ్రామంలోనో పట్టణంలోనో తెలిసిన వారికి చెప్పడం ద్వారా, వాళ్ళు వచ్చి చూడడం ద్వారా మనం ఏ విధంగా పండిస్తున్నామో వివరించడం ద్వారా మెల్లమెల్లగా మన సేల్స్ పెరుగుతాయనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. సో అట్లా చేసుకోవాలి. దాంతో పాటుగా ఇట్లాంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే మనం పండించిన పంటకు ఇంకా కొంత విలువను జోడించుకోవడం అనమాట. ఇట్లా ఫ్లేక్స్ రూపంలో కానీ, ఇట్లా ఫ్రూట్ రోల్స్ రూపంలో కానీ, ఇట్లా తాండా రూపంలో కానీ, ఈ మామిడి పండ్లనే కాదు ఇతర పండ్లు కానీ, కూరగాయలు కానీ ఏవి సాగు చేస్తున్న వలన అందులో ఉన్న అవకాశాలను వెతికి వాటిని ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఇంకా కొంత అదనపు ఆదాయాన్ని పొందడానికి, తక్కువ పంట నుంచి ఎక్కువ లాభాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పండించడమే కాదు, పండించిన పంటను ఎక్కువ ధరకు అమ్ముకోగలగాలి, ఎక్కువ లాభానికి అమ్ముకోవాలి. కాబట్టి ఇలాంటి వారి విధానాలను తెలుసుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. వారికి ఇంకా మంచి ఫలితాలు రావాలని మనము కోరుకుందాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.